ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. స్తోత్రం నాయన, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వకృపకు పాత్రుడా యేసయ్యా, మీకే స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఇదిగో యేసయ్యా, ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం ఉంచుకున్నాను, సజీవుల లెక్కలో జ్ఞాపకం ఉంచుకున్నారు యేసయ్యా. అయ్యా మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. వందనాలు నైనా, స్తోత్రాలు నైనా, స్తోత్రాలు నైనా, స్తోత్రాలు నైనా. ఇదిగో నాయన, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా నాయన జ్ఞాపకపరచుకునండి యేసయ్యా. వినబో వాక్యాన్ని నాయన మా నాయన మేము మననం చేసుకుని జ్ఞాపకం ఉంచుకునే శక్తిని మాకు దయచేయండి యేసయ్యా. నిలబడుతున్న నీ దాసురాలని నాయన జ్ఞాపకపరచుకునండి యేసయ్యా. మీ సిలువు సాటును మరుగుపరుచుకుని నాయన మీ నోటు బోరగా వారుకోమని నాయన ఈ కొద్దిపాటి మనవల్ని నాయన ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి నాయన. ఆమేన్. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. సామెతలు 2:6. అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి, ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి. ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే అది వన్ వే వన్ వే వన్ వే, అది వన్ వే వన్ వే వన్ వే. ఆ వన్ వే సయ్యే, ఆ వన్ వే సయ్యే. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి, ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే అది వన్ వే వన్ వే వన్ వే, అది వన్ వే వన్ వే వన్ వే. ఆ వన్ వే సయ్యే, ఆ వన్ వే సయ్యే. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి వందనాలు, మీ అందరికి వందనాలు. నేను 10th క్లాస్ పాస్ అయ్యాను మంచి మార్కులతో. నా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికీ, పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారికి నా వందనాలు. చిన్న సాక్ష్యాన్ని దేవునికి వందనాలు. చిన్న సాక్ష్యాన్ని దీవించిన మీ అందరికి నా వందనాలు. పాస్టర్ కూడా నా వందనాలు. సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయి చేపల మేద్దలకు పోతాడు చిన్న టొక్కాన్లో. పాతుంటే బండి ఎదురొచ్చిందంట, దించాడంట, గుంట్లో పడిపోయింది బండి పోయి. దాని నిండా మేత కూడా ఉందంట గురువు బండికి. మా పిల్లడికి ఏం దెబ్బ తగల్లా, బండి చెప్పేందంటే మన బుధవారమే మేము బయట కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉండే, కన్నీరు పెట్టుకొని దేవుడికి, ఏసయ్యా నీ చర్చికి రావాలేనని. నేను కళ్ళు తెరిస్తే మా ఇంటికి కనిపిస్తుంది, నాకు పంపస్తామని గేటు కనిసి బయటికి. నన్ను దేవుడు కాపాడాడు. మీ అందరూ ప్రార్థన కాపాడింది. పాస్టర్ నా వందనాలు. చాలా కష్టం నుంచి దేవుడు నన్ను బాగా కాపాడాడు. దేవుడికి వందనాలు. మీ అందరికి నా వందనాలు. మా ఇంటి ప్రార్థన కోసం అందరికి ప్రార్థన చేసుకుని మీ ఎందుకు నా సూస్త్రాలు వందనాలు తెలుసుకుంటున్నాను. పాస్టర్కి పాస్టర్ ఎప్పుడు నా గురించి ప్రార్థన చేస్తుంటాడు ప్రతిరోజు. మాకు ఏం తగ్గలేదు, ఎంత పెద్ద గండం తెప్పించాడు దేవుడు. దేవుని సూస్త్రం మళ్ళీయా. మీ అందరికి కూడా నా వందనాలు. ప్రార్థన చేసినందుకు మా ఇంటి కోసం ప్రార్థన కోసం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. మొన్న బుధవారం రోజు మా కుటుంబంలో ఒక విషయం జరిగింది. ఆ విషయం కోసం మీ అందరికి సాక్ష్యం చెప్తున్నాను. బుధవారం రోజు రాత్రి మా అన్న కూతురు మేరీ అమ్మ వాళ్ళ కూతురు, మా అన్న మనవరాలు అమ్మాయికి
రాత్రి నొప్పులు వచ్చాయి. తర్వాత ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్ళాము. బేస్తవారం ఉదయం రాత్రి బుధవారం ఆమె గురించి ప్రార్థన చేసాము అందరూ ఇక్కడ కుటుంబంలో మన మందిరంలో. ఆమెకి బుధవారం నొప్పులు వచ్చాయి. బేస్తవారం హాస్పిటల్కి తీసుకెళ్ళాము. కానీ హాస్పిటల్కి తీసుకెళ్తే చూసిన డాక్టర్ అమ్మ అంత భయంకరంగా చెప్పింది, తల్లిని అయితే మేము కాపాడుతాం, బిడ్డని మేము కాపాడలేమని చెప్పేశారు. చిన్నపిల్లలను డాక్టర్ని చూసుకోండి, ఇక్కడ బాక్సులు కూడా లేవు, ఇక్కడ బాక్స్ ఉన్నా ఒక్కొక్క ఇంజక్షను 30,000, 20,000, 40,000 అని చెప్పింది. దాంతో నేను ఎంతో బాధపడతా పాస్టర్ అమ్మకి ఫోన్ చేశాను. మన సంగతి అంటమ్మని చెప్పాను. ఏం కాదు, దేవుడు కాపాడుతాడని చెప్పింది. నేను ఇంక హాస్పిటల్లో ఉన్న కాడి నుంచి దేవుడిని ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. నాయన ఈ కార్యం నువ్వే గట్టెక్కాలని. మళ్ళీ రక్తం లేదని చెప్పారు. అప్పుడు కూడా మళ్ళీ పాస్టర్ అమ్మకి ఫోన్ చేసిన. పాస్టర్ అమ్మ ఏం కాదు, దేవుడు రక్తం కూడా ఇస్తాడు, ఆయన కలవరి సిలువలో కార్చిన రక్తమే మనకి ఇస్తాడని నేను పాస్టర్ అమ్మ ఇద్దరం మాట్లాడుకున్నాము. హాస్పిటల్లో ఉన్నంతసేపు నేను దేవుడికి చెప్పుకొని ప్రార్థన చేసుకొని ఏడ్చుకుంటానే ఉన్నాను. నాయన ఈ తల్లిని బిడ్డని ఎడ చేస్తావు నాయన, నీ చిత్తం నాయనని. మధ్యాహ్నం కానుపోతుంది అన్నారు. కానిపోయే బిడ్డని వాళ్ళు కానుపు కాకుండా సూదిలేశారు. మళ్ళీ రాత్రి కానుపు అవుతుందని చెప్పారు. అప్పుడు మళ్ళీ రాత్రి చెప్పారు అత్త, మళ్ళీ రాత్రి ముగ్గిచ్చేసి మళ్ళీ తెల్లారి చెప్పారు. అప్పుడు శుక్రవారం ఉదయం వస్తుంది చెప్పారు. సరే నువ్వు ఇంటికి పోలే అత్త, వాళ్ళు తెల్లారు కదా చెప్పింది అన్నారు. సరే నేను ఇంటికి వచ్చేసా. రాత్రి 2 గంటలప్పుడు ఆ అమ్మాయికి మెలకు వచ్చిందంట. ఇప్పుడు ఆ అమ్మాయి సొంతగా పొట్ట మీద చేయబెట్టుకొని, ఏం నాయనా యేసయ్య మా అవ్వ చెప్పింది నాకు ప్రార్థన చేసుకోమని, నన్ను ఎందువల్ల నాయన ఈ హాస్పిటల్లో పెట్టి చేస్తున్నావు అని ఆ అమ్మాయి సొంతగా ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేసుకున్న 10 నిమిషాలకే నొప్పులు వచ్చాయంట. నొప్పులు వచ్చి 10 నిమిషాలే ఆ అమ్మాయి శ్రమ పడలేదంట. కానిపోయిపోయింది. మగపిల్లోడు పుట్టాడు. ఫోన్ చేసింది ఇంటికాడికి, అత్త బాక్స్లో పెట్టాలంటున్నారు, అమ్మికి మగపిల్లోడు పుట్టారని. సరే అమ్మని చెప్పి ఆటో కోసం వెళ్ళా. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇంకొక ఆటో పిలుచుకొని సర్ర నిలిపోయినారు. ఇప్పుడు మా ఓంకారంకి చెప్పినాం, ఓంకారమా బాబుని బాక్స్లో పెట్టాలంటున్నారు బిడ్డని, డాక్టర్తో మాట్లాడని. ఓంకారం డాక్టర్తో మాట్లాడాడు. అత్త బాబుని తీసుకొని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, నేను అక్కడ డాక్టర్తో మాట్లాడుండనని చెప్పాడు. ఇప్పుడు బిడ్డని తీసుకొని వెంటనే అక్కడికి వెళ్ళిపోగానే వాళ్ళు బాబుని బాక్స్లో పెట్టేసుకున్నారు. అమ్మ ఏమో హాస్పిటల్లో ఉంది. మేరమ్మ పాప ఉండం. వాళ్ళ తాత వాళ్ళ నాయన వాళ్ళందరూ అబ్బాయిని తీసుకొని పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయినారు. అక్కడ బాబు ఉండడు. నేను పాస్టర్ అమ్మకు ఫోన్ చేస్తూ ఉంటామ్మా, ఇటు తీసుకోబోయారమ్మా, ఇటు బాక్స్లో పెడుతున్నారమ్మా, పిల్లోడి కోసం అమ్మ ప్రార్థన చేయండి అమ్మని ప్రార్థన చేస్తూ ఉంది పాస్టర్ అమ్మ. మేము హాస్పిటల్లో ఉన్నంతసేపు పాస్టర్ అమ్మ 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంది, మమ్మల్ని అడుగుతానే ఉంది ఎట్టుందని. నేను పాస్టర్ అమ్మకి చెప్తా ఉండా ఎట్టుందమ్మ ఎట్టుందమ్మని. అప్పుడు మరుసటి రోజు శుక్రవారం రోజు మళ్ళీ తల్లిని కూడా అక్కడికి రమ్మన్నారు పాలు ఇచ్చేదానికి. అప్పుడు మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. ఆ రోజు రాత్రి 8 కల్లా అబ్బాయి ఆరోగ్యశ్రీ పెట్టేసి ఆ అమ్మాయికి బ్యాంకు అకౌంట్ పెట్టేసి అన్నీ చేసి రాత్రి 8 గంటలకల్లా డిశ్చార్జ్ చేసేసాడు. మళ్ళీ అంత రాత్రిలో మళ్ళీ తీసుకొని పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు బాబు తల్లి క్షేమంగా ఉండరు. బాబునిచ్చి పాలు తాగిపిస్తా పండేస్తూ ఉండరు. అమ్మాయి కూడా బాగుంది. ఆ అమ్మాయి కోసము తన భర్త కోసము వాళ్ళ అమ్మ కోసము అందరూ ప్రార్థన చేయండి. వాళ్ళు మళ్ళీ మందిరానికి రావాలని మొన్న ఆదివారము అమ్మ కూతురు ఇద్దరు వచ్చారు. పాస్టర్ అమ్మకు కనపడ్డారు. వందనాలు చెప్పి ప్రార్థన చేయించుకొని పోయారు. ఆ కోసము దేవుడు ఎంతో బాధపడ్డాడు. పాస్టర్ కూడా ఎంతో శ్రమపడి వాళ్ళిద్దరిని సజీవులుగా నిలబెట్టారు. దేంట్లో కొరత కానీలా, రక్తంలో కానీ బిడ్డకి కానీ అలాంటి ఇంజక్షన్లు కూడా వేయలే. 20,000 చెప్పారు, 30,000 చెప్పారు, 40,000 చెప్పారు. మీరు ఆడ తెచ్చేసుకుంటారు, ఆ డాక్టర్ అమ్మలు చెప్పటం, మీరు తెచ్చేసుకోలేరు, మీరు ఎందుకని పిల్లలు డాక్టర్ బయట మాట్లాడుకోండి అని చెప్పేసి ఏందాయనంత భయంకరంగా చెప్పేశారని చిన్నగా భయపడలా. 2 రోజులు అంతా ఆడే ఉన్నా హాస్పిటల్లోనే దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటా ప్రతి సంగతి వెంటనే మళ్ళీ పాస్టర్ అమ్మలకి ఫోన్ చేసి చెప్తా ఉండా. నేను కూర్చొని అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉండా. క్షేమంగా ఉండారు. మళ్ళీ వాళ్ళని
మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డ తండ్రి మందిరానికి వచ్చేటట్టు ప్రార్థన చేయమని మరి అడుక్కుంటున్నాను. పాస్టర్ అమ్మకి పాస్టర్కి వందనాలు. వాళ్ళకి ఎంతో సహాయం చేసినందుకు మీ అందరికి కూడా వందనాలు. దేవుడికి కూడా వందనాలు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. మేము ఎంతో శ్రమ పడ్డాం హాస్పిటల్లో చేరి. దేవునికి స్తోత్రాలు. దేవుని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనం చదువుకుందాం మరొకసారి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెంతో పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెం. చూడండి, పరిగెత్తేటటువంటి వ్యక్తి, ఒక క్రీడాకారుడు, అతను పరిగెడుతూ ఉన్నప్పుడు అతను దేని కొరకు పరిగెడుతున్నాడు? అతనికి ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి. ఎందుకంటే వారికి ఆ పందెంలో ఆ గమ్యాన్ని చేరుకుంటే అతను ఏం పొందుకుంటాడు? బహుమానం, కిరీటాలు. అంతేనా? వారు పరిగెడుతున్నప్పుడు అటు ఇటు చూడడు. ఎందుకంటే వాడి గురి అది ఆ గమ్యాన్ని చేరుకోవాలని కసితో పరిగెడుతూ ఉంటాడు. మరి ఆ చివర ఆ గమ్యాన్ని చేరుకొని ఆయన బహుమానము పొందుకోవాలని, కిరీటాన్ని ధరించాలని, అందరి ఎదుట ఘనతకరంగా అతను మరి ఆ రీతిగా వారందరి చేత చప్పట్లు కొడుతూ అతన్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఘనపరుస్తూ ఉంటే అతను ఇంత సంతోషపడతాడు. అదే రీతిగా దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనకు కూడా విశ్వాస జీవితంలో మనకొక పందెం ఉంటుంది. ఆ విశ్వాసపు పందెంలో, ఆ విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి? పరిగెడుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఇవ్వబోతున్నటువంటి ఆ నిత్య జీవం కొరకు, మనకు ఇవ్వబోతున్నటువంటి ఆ బహుమానము కొరకు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. మరి ఈ క్రీడాకారుడు ఏం చేస్తాడంటే ఆ పరుగు పందెంలో పరిగెత్తాలంటే అతను ఏ విషయాల్లో చురుగ్గా ఉండగలిగితే పరిగెత్తగలడు? అతను నెత్తి మీద బరువులు మోస్తూ పరిగెత్తమంటే పరిగెత్తగలడా? ఒక బరువు, ఒక బియ్య బస్తాన్ని చేతికి లేదా భుజాన్ని మించి మోసుకొని పోగలడా? ఎందుకంటే బరువు ఒక పక్క, మళ్ళీ ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే కష్టం. అనుకున్న సమయానికి మనం గమనిస్తే పోలీసు సెలక్షన్స్ జరిగేటప్పుడు వారు అనేక మంది బాగా చక్కగా 100 మీటర్లు 500 మీటర్లు పరిగెడుతూ ఉంటారు. వారు ఆ యొక్క జాబుని ఎలాగైనా సంపాదించాలని వారు ఆసక్తితో పరిగిస్తూ ఉంటారు. వారు ముందు నుంచి ట్రైనింగ్ అవుతూ వారు ఎంతో ఆసక్తిగా దాని కొరకు పరిగెడుతూ ఉంటారు ఆ ట్రైనింగ్లో. నిజంగా మనకు కూడా దేవుని పట్ల ఆసక్తి, దేవుని పట్ల అత్యుత్సాహం, దేవుని సన్నిధికి చేరాలని, నిత్య జీవంలోని ప్రవేశించాలని, ఈ నిత్య నాశనం నుంచి తప్పించబడ్డానికి, నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకోవడానికి మనం కూడా ఏం చేయాలి? ఈ విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో మనము ఆ పరుగు పందెంలో ముందుకి కొనసాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందిని మనం గమనిస్తుంటాం. చాలామంది రిజెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని విషయాల్లో కదా, కొంచెం వారు సన్నగా ఉండేవాళ్ళు చాలా చురుగ్గా పరిగెడతారు. కొంచెం లావుగా అలా ఉండేవారు ఏం చేస్తారు? ఆయాసం మధ్యలోనే ఆగిపోతుంటారు. ఇంకొందరు చురుగ్గా చాలా చక్కగా పరిగెడుతూ
వారి గమ్యాన్ని చేరుకొని చక్కగా మరి ఉద్యోగాలు కూడా సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, పరుగు పందెంలో విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలి? పరిగెడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే అనేక విషయాల్లో దేవుడు మనకు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఏం చేయాలంటండి? ఓపికతో పరిగెత్తాలి. మన ముందున్నటువంటి ఆ పందెములో విశ్వాసమునకు కర్తయు అయిన దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. మనుషుల వైపు కాదు. మనుషుల వైపు చూస్తే మనం పరిగెత్తలేం. మన విశ్వాస జీవితంలో యేసు వైపుని చూస్తూ మనం ఏం చేయాలి? పరిగెట్టాలి. ప్రతి పాపమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపము. మన జీవితంలో, విశ్వాస జీవితంలో అనేక మంది ఆకర్షిస్తుంటారు లోకంలో. ఏమవుద్దులే, చిన్న దగ్గర రా, పోదాం, సినిమా చూద్దాం రా, కలిసి ఆ పలానా దగ్గరికి వెళ్దాం, ముచ్చట్లు మాట్లాడుకుంటాం రా, ఈ విషయాలు చర్చించుకుందాం రా. అనేక రకాలుగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మనం ఏం చేయాలంట? యేసు వైపే చూస్తూ, రక్షణకు కర్త అయినటువంటి యేసు వైపే చూస్తూ మనము పరుగులు ముందుకి కొనసాగాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ గమ్యం ఏ రీతిగా ఉన్నది? నీ పరుగు పందెములో, నీ విశ్వాస జీవితం అనే పరుగు పందెములో నువ్వు పరిగెడుతున్నావా? వెనుక తిరిగి చూస్తూ ఉన్నావా? పక్కన వారిని చూస్తూ వారు పరిగెడుతున్నారా లేదని చూసేసరికి నువ్వేమైపోతున్నావు? వెనుకబడిపోతున్నావు. పరిగెత్తే వారిని చూస్తే మనము, వారు పరిగెడుతున్నప్పుడు వారి గురి ఎదురుగా ఉంటుంది, ముందుకే ఉంటుంది. అంతేగాని ఆ పక్కన చూస్తూ వాడెక్కడున్నాడు, ఈడెంత దూరంలో ఉన్నాడు అని చూస్తే ఏమవుద్ది? నిన్ను దాటి వారు వెళ్ళిపోతారు. వారు ఆ బహుమానాన్ని పొందుకుంటారు, ఆ కిరీటాన్ని వారు ధరించుకుంటారు, ఆ మెడలు వారు సంపాదించుకుంటారు. ప్రియమైన దేవుని సంగమా, మనము పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మనము యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ఏం చేయాలా? ముందుకి కొనసాగాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మనము యేసు వైపు ఎలా చూడగలమంటే నమ్మకం ద్వారా మాత్రమే, విశ్వాసము ద్వారా మాత్రమే. 11వ అధ్యాయంలో చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. అదే రీతిగా 27వ వచనాన్ని కూడా మనం చూస్తే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మోషేని మనం చూడగలం. స్థిర బుద్ధి గలవాడై, వెనక్కి చూడడంలా విశ్వాసము, దేవుని యందు విశ్వాసము కలిగి ముందు కొనసాగుతూ ఉన్నాడు. ఎన్ని వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన గమ్యం, ఆయన యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరుగు పందెంలో వెళ్తున్నటువంటి ఆ క్రీడలు ఎవరైతే ఉంటారో
వారు కొన్ని విషయాల్లో మితంగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో వారు మితంగా ఉండాలి? ఏ విషయంలో మితంగా ఉంటే వారు ఆ గమ్యాన్ని చేరుకోగలరు? ఏ విషయంలో మితంగా ఉంటే వారు ఆ బహుమానాన్ని పొందుకోగలరు? మనము ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనిస్తే, మొదటగా పరుగు పందెంలో పరిగెత్తేటటువంటి వ్యక్తి ఏం కలిగి ఉండాలండి? బాగా బిర్యానీ, రేష్మి బిర్యానీ లేదంటే రియాజ్ బిర్యానీ వాడు ముందు పెట్టేసి బాగా ఆహారం పెట్టేసి పరిగెత్తంటే ఏం చేస్తాడు? పరిగెత్తగలడండి? పరిగెత్తలేడు. ఎందుకంటే ఫుల్గా తినేసి పరిగెత్తమంటే ఎవరు కూడా పరిగెత్తలేడు. అతడు రెగ్యులర్గా పరిగెత్తే దానికంటే ముందుగానే ఆగిపోతాడు. నా వల్ల కాదు, ఎందుకంటే ఫుల్గా తినేస్తుంటాడు. కాబట్టి మొదటగా మనం గమనిస్తే ఆహారం విషయంలో మితముగా ఉండాలి అంటాడు. ఆహారము కొంచెం తీసుకొని అప్పుడు పరిగెత్తమంటే ఏం చేస్తాడు? ఈజీగా పరిగెడతాడు. ఎక్కడ కూడా నీరసించడు, ఆయాసం రాదు. ఎందుకంటే ఆహారం ఏం చేశాడు? మితంగా తీసుకున్నాడు. కాబట్టి మొదటగా మనం చూస్తే ఆహారం విషయంలో మితంగా ఉండాలంట. చూడండి, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, 23వ అధ్యాయము, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ఏం పెట్టుకోవాలంటండి? గొంతుకి కత్తి పెట్టుకోవాలంట. తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెడితే తినగలదండి? ఇప్పుడు మన ఇంటికి దొంగ వచ్చి నీ కత్తి తీసుకొని చేడబెడతాడు, గొంతు దగ్గర పెడతాడు. గొంతు దగ్గర పెడితే నువ్వు కదలగలవా? కదిలించగలవా? నీ శరీర భాగాలు ఏదన్నా తల కానీ, ఎందుకంటే కదిలితే. అదే రీతిగా ఆహార విషయంలో కత్తి పెట్టుకోవాలి, గొంతు కత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకంతటితో ఆగిపోవాలా, ఫుల్గా భుజించకూడదు, మితముగా ఉండాలి. ఆ పరుగు పందెంలో మితంగా తింటేనే ఆహారం అతను ఏం చేయగలడు? పరిగెత్తగలడు మితంగా. మన విశ్వాస జీవితంలో కూడా మనము ఆహార విషయంలో మితంగా ఉండాలని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా సామెతలు 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై ఏం చేస్తాడంట? దేవుణ్ణి విసర్జిస్తారంట. నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎక్కువైతే ఏమవుద్దంట? తగినంత ఆహారం నాకు అనుగ్రహించాయా. ఎక్కువైందంటే నేను నిన్ను విసర్జిస్తానేమో, నా హృదయంలో లేకుండా నిన్నేం చేస్తాను? పక్కన పెడతానేమో. అక్కడ చూస్తే తర్వాత కింద వచ్చినప్పుడు యెహోవా ఎవడని అందునేమో. చూసారా? దేవుడు ఎవరు? మనకు ఆహారం ఇచ్చినటువంటి దేవుడు, మనల్ని జీవింపజేస్తున్న దేవుడిని మనం ఏమంటామంట? ఫుల్గా కానీ మనకు ఉంటే యెహోవా ఎవడే, నాకు తిండి ఉంటే చాలు, మర్చిపోతామంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాస జీవితంలో ఆహారం విషయంలో మితముగా ఉండాలి. అదే రీతిగా మనం ఇంకా ముందు చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కృత నిబంధన గ్రంథంలో 3వ అధ్యాయము
19వ వచనాన్ని మనం చూస్తే, నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి దేవుడు ఎవరంటండి? వారి కడుపే, వారి కడుపే వారి దేవుడు అంట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అంటే ఆహారాన్ని అంతగా ఇష్టపడి, అంతగా ఆహారం మీద ప్రేమ కలిగిన వారు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆ తిండిపోతుల గురించి క్లుప్తంగా వ్రాస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కడుపే వారి దేవుడు అంట. వారి కడుపే వారి దేవుడు. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే అనేక విషయాలు, వారు ఎక్కువగా ఆహారాన్ని ప్రేమిస్తూ, ఆహారము ఫుల్గా వారికి ఎక్కువగా దాని మీద ఆసక్తి కలిగి, నేను గమనించా చాలామంది వ్యక్తుల్ని, కొంతమంది స్నేహితులు గమనించినప్పుడు, వారు ఈ ఎక్కడైతే బిర్యానీ బాగుంటుందో వారందరు ఆ నెల్లూరులో ఉన్న అన్ని ఏరియాలు తిరిగేశారు. నెల్లూరులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు ఎక్కడైతే ఆ బిర్యానీ, ఎందుకంటే వారికి బిర్యానీ మీద మక్కువ. బిర్యానీ మనము చూస్తుంటాం. పుట్టిన దినం జరిగితే ఏముండాలండి? పుట్టిన దినం జరిగిన, ఆదరణ కూడిక జరిగిన బిర్యానీ కామన్, బిర్యానీ ఉండాల్సిందే. ఆ బిర్యానీలో ముక్క తగ్గితే ఏం పెట్టారులేండి, ఆడికి వెళ్ళామా అస్సలకి ఒట్టి అన్నమే, ఒక్క ముక్క వేసేదే మరి వాళ్ళకి తెలీదా? అంటే మన క్రైస్తవులుగా కొన్ని తెలుసుకోవాలి. మనము బైబిల్ గ్రంథములు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాస్తూ ఉన్నాడు, మితాహారం కలిగి ఉండాలి, మితంగా ఉండాలి ఆహార విషయంలో. కానీ అన్యులు అంటున్నట్టు మనము కూడా ఏమంటున్నాము? నోటితో ఏమీ ఇలా అస్సలకి ఎముక, ఒక్క ఎముక పడింది, ఇది నా ప్లేట్లో ఏకపోతే ఏమి, ఎంత బాధపడిపోతారు ఆహారాన్ని, బిర్యానీని మరి ముఖ్యంగా అంతగా. మా పాప విషయంలో కూడా చిన్నప్పుడు బిర్యానీ అంటే చాలా ఇష్టం పాపకి. వారి తాత ఉన్నాడు, మా చిన్నాన్నగారు, ఆయన బిర్యానీ చేస్తే ఖచ్చితంగా ఇంటికి పంపించేవాడు. డైసీ అన్నం తినొద్దు, నీ కొరకు బిర్యానీ పంపిస్తానంటే ఆడ ఉన్న కూర పప్పు అంటే భలే చిరాకు, భలే కోపం. పప్పు అంటుంది. నాన్న తాతయ్య ఫోన్ చేశాడు, నీ కొరకు బిర్యానీ పంపిస్తానంటే మొహంలో కళ. అప్పుడు దాకా ఇలా ఉండేది పాప, బిర్యానీ అనగానే మొహంలో కళ. చూడండి, చిన్నప్పటి నుంచే బిర్యానీ మీద మమక. బిర్యానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులంటే ఓకే, కానీ మనము కూడా విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనము కూడా ఏం చేస్తున్నాం? వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నాం, వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. అదే వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారం విషయంలో ఏం చేయాలా? మితముగా ఉండాలంట. అందుకే చూడండి, క్యాటరింగ్ వాళ్ళు ఎంత వేస్తారండి? లిమిట్, కొంచెం వేస్తారు, ఇన్ని ఐటమ్స్ పెడతారు. దానికి మనము ఇంత వేసేది, ఏవా ఇంకో ప్లేట్, ఇంకో గంటి అంటారు. వేసి ఎక్కడ చూసినా తిని ఒళ్ళు ఏం చేస్తారు? చెడు కొలెస్ట్రాల్, తర్వాత హార్ట్ అటాక్లు, భయంకరమైనటువంటి వ్యాధులు ఏం తెచ్చుకుంటున్నాము? ఈజీ కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకు హాస్పిటల్లో ఆ రీతిగా ఆ రిపోర్ట్లు, ల్యాబ్ రిపోర్ట్లు చూస్తే అందరికీ పెరుగుతుంటాయి. ఏది? నీకు ఫ్యాట్ ఎక్కువ ఉందా, ఆయిల్ తగ్గించు. నీ కొవ్వు శాతం ఎక్కువగా ఉంది, చెడు కొవ్వు ఎక్కువగా ఉంది, అది ఉండకూడదు. కాబట్టి చూడండి, మనము ఆహారం విషయంలో మితంగా ఉండాలి. ఈ పరుగు పందెంలో ఉంటున్నటువంటి ఆ వ్యక్తి ఏ రీతిగా పరిగిస్తూ అతను చురుగ్గా పరిగెత్తాలంటే అతనికి కూడా ఏముండాలి? మితాహారం ఉండాలి. మితంగా తిని అతను ఏం చేయాలి? ఆ పరుగు పందెంలు ముందు కొనసాగినట్టు మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మితాహారం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీకు ఒక ఉదాహరణకు ఒక సంఘటన గుర్తు చేస్తా. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో, ఐగుప్తు నుంచి అరణ్యంలో వస్తున్నప్పుడు వారికి కావలసినటువంటి ప్రతిదీ దేవుడు సమకూరుస్తూ వస్తున్నాడు. వారికి ఒకసారి మాంసం తినాలని ఆశ కలిగింది. మాంసం మొక్క ఎప్పుడు ఏంది, ఆ ఆకుకూరలు, ఈ తోటకూర, ఈ పనగంటాకు, చొక్కాకు, అది ఇది మునగాకు, ఈ ఆకులేని ఏంది మాకు, పశువులకు వేసినట్టు మాకేంది ఇది, మోషేని తిరగబడుతుంది, ఏందా ఇది, మాకు మాంసం కావాల్సిందే, మాకు మాంసము కావాల్సిందే అని వారు ఎంతగానో మరి విసుక్కుంటూ, సనుగుతూ, కసురుకుంటూ, మనం కూడా ఉంటాం కదండి. ఏదన్నా ఫంక్షన్ పోయినా అక్కడ ఆహారం చూడంగానే, వెజిటేరియన్ కనబడగానే మొహం మారిపోదు. ఆడ బయట తినేసి వచ్చుంటే బాగున్నే. మాకు ఒక ఫంక్షన్కి ముందే చెప్పారు, అయ్యా అక్కడ వెజిటేరియనే, మీకు మొక్క లేదు. డౌనీలో జరిగింది ఒక ఫంక్షన్, మీకు వెజిటేరియనే, ఎందుకంటే మొక్క పెట్టం, ఎంగేజ్మెంట్ ఫంక్షన్. మాకు అందరూ అనుకున్నారు, ఒరే ఏంది ఇది, ఎంగేజ్మెంట్కి అందులో మన ఫంక్షన్లకి మొక్క పెట్టకుండా పోవడం ఏంది. సరే ఒక పని చేద్దాం, ఇంటి దగ్గర మనం చేసుకొని బాక్సులో తెచ్చుకొని ఆడ వెజిటేరియన్ వేస్తే దానిలో మొక్క వేసుకొని తిందాం అని కూడా కొంతమంది మాట్లాడుకున్నారు. తర్వాత ఆ రోజు వెజిటేరియన్ పెట్టింది పాస్టర్ గారు డౌనీలో. అప్పుడు చూసాము ఆ పరిస్థితి. అంటే చాలామంది ఏందంట తింటా, ఈ దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు నసుక్కుంటా, ఏంది ఆకు, ఏంది ఇది, ఇది మాకు ఇది మాకు ఏడ జరిగిపోద్దాయా, మాకు మేము అక్కడ ఉన్నప్పుడు ఎట్ట తినేవాళ్ళము, ఏంది ఏంది అని చెప్పినప్పుడు ఆయన దేవుని సన్నిధికి పోయి దేవుని యెహోవాని అడుగుతున్నాడు, తండ్రి నాయనా వీరు ఈ విధంగా ఉన్నారు, వారికి మాంసం కావాలంటే ఏంది పరిస్థితి అని చెప్పి ఆయన అడుగుతున్నప్పుడు చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము అక్కడ 13వ వచనం చూస్తే, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారంట. చూసారా, తినడానికి ఏం అడుగుతున్నారంట, మాంసమే కావాలంట, తినడానికి మాకు మాంసం, ముక్కలేందే ముద్ద దిగదు కొందరికి, మాంసం మాంసం కావాలని. సరే ఇంకా వారు అడుగుతున్నారు కదా, సరే రా మోషే నీతో మాట్లాడాలా, వారికి నేను నీకు చెప్తాను, అక్కడికి రా అని చెప్పినప్పుడు మోషేతో చెప్తూ ఉన్నాడు, ఆ గుడారంలో వారికి నేను మాంసాన్ని ఇస్తాను. నానా బాబు, నాయనా చిన్నాడా, మైక్ అడిపెట్టమ్మా చూడడం. కాబట్టి వారు ఆ రీతిగా ఆకుకూరలు తినలేక మాంసం కావాలని రచ్చ చేస్తూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, కసురుతూ ఉన్నారు. ఇంకొంచెం అయితే ఆయన కొట్టేవాళ్ళేమో. మరి వారికి తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, మాంసాన్ని ఇచ్చాడు. అక్కడ మనం చూస్తే కావున తర్వాత 31వ వచనం చూస్తే, తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఒక దినం ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున ఏం చేశాడంట, మాంసం పడేశాడంట. మాంసాన్ని ఇంకా చూడు, వాళ్ళు ఆకుకూరలు గీక్కులు పక్కన పెట్టేసి మాంసం మీద పడిపోయి మాంసాన్ని అతిగా తింటూ, మితంగా కూడా కాదు, ఎప్పుడు చూడలేనంతగా, అంటే ఇంతకుముందు తినున్నారు కానీ ఆ సమయానికి వారికి మాంసం అని దాన్ని హెచ్చుగా తింటూ, చూడండి వారు ఏం తెచ్చుకున్నారు. ఆ 13వ వచనంలో మనం చూస్తే ఆ మాంసము, ఇంకా ఆ 33వ వచనాన్ని మనం చూస్తే,
ఆ మాంసము ఇంకా వారి పండ్ల ఆ మాంసము ఇంకా వాళ్ళ పళ్ళ సందులో ఏముందంట? బిర్యానీ తినంగానే పుల్ల ఇస్తారు. హోటల్ ఇస్తారండి. ఎందుకు ఇస్తారు? స్టిక్లు ఎందుకు ఇస్తారమ్మా? ఎందుకు ఇస్తారా? పళ్ళల్లో ఇరుక్కు ఉంటుంది మాంసం. అప్పుడు దాన్ని ఏం చేస్తాము? అట్లా వీళ్ళు ఎక్కి తక్కిగా ముక్కలు తిని పళ్ళల్లో ఇరుక్కొని పోతే చూడండి, అది నమలక మునిపే, అంటే బాగా తినేసి ఇంకా తింటూ నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వ్యాధి బాధల చేత వారిని బహుగా బాధించాడు అంట. ఎందుకంటే ఇచ్చాడు, వారు ఏం చేయాలి? ఎంతవరకు కావాలో అంతవరకు తినాలి మితంగా. కానీ వారు ఏం చేస్తున్నారు? దోపి పళ్ళ సందుల్లో కూడా ఇరుక్కొని పోయి హెచ్చుగా తింటూ వారు ఏం చేస్తున్నారు? అదే దాని మీద పడిపోయింది వాళ్ళ దృష్టి. అది ఇచ్చిన దేవుణ్ణి స్తుతించడంలా, కనపరచడంలా, దాని మీదే దృష్టి, దాని మీదే. ప్రియమైన దేవుని సంగమా, కనుక ఆహారం విషయంలో మన ఆత్మీయ జీవితం అనే పరుగు పందెంలో మనం ముందు కొనసాగాలంటే హెచ్చుగా తినేసి దేవుడు ఎవరు, నా కడుపే దేవుడు అని అనుకుంటే ఏమైపోతారు? తెగులు చేత, రకరకాల వ్యాధి బాధల చేత ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని బాధిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? రోజు తినేదానికంటే అంతే తింటే మనకేమవుద్ది? అరుగుదల, ఆరోగ్యము కదా, క్షేమము, భద్రత, హాస్పిటల్కి కూడా పోవాల్సినటువంటి అవసరం లే. అదే కొంచెం ఎక్కువగా తింటే బయట తిరుగుతూ వాకింగ్లు చేస్తూ, అది కాక ఏం చేస్తారండి? ఇంకా హాస్పిటల్, ల్యాబ్కి వెళ్ళి ఆ రిపోర్ట్లు తీసుకొని ట్యాబ్లెట్లు వాడుతూ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటిగా మనం చూస్తే ఆహారం విషయంలో మితంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అదే రీతిగా ప్రియమైనటువంటి దేవుని సంగమా, రెండవదిగా మనం చూస్తే నిద్ర విషయంలో మితంగా ఉండాలంట. నిద్ర విషయంలో మితంగా ఉండాల. ఆ పరుగు పందెంలో ఆ క్రీడాకారుడు పరిగెడుతున్నప్పుడు వాడికి ఏం రాకూడదు? నిద్ర వస్తే పరిగెత్తగలడా? గమ్యాన్ని చేరగలడా? బహుమానాన్ని పొందుకోగలడా? నో. కొందరికి నిల్చుకుంటే కూడా నిద్ర వస్తుంది, కూర్చుంటే నిద్ర ఓకే, పడుకుంటే నిద్ర ఓకే, నిల్చుంటే కూడా నిద్ర వస్తుంది. నేను ఎక్కడ చూశానంటే, ఇంతకుముందు ఆ పొడవు బస్సులు ఉండేది, టౌన్ సర్వీసులు. ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి వాడు డ్రర్ అంటుంటాడు. బస్సు వెళ్ళిపోతుంది, గబగబా ఏం చేస్తాము? అప్పట్లో వెళ్ళిపోయి ఆడ సీట్లు అందరూ కూర్చునేస్తారు. అబ్బా సీట్లు లేవురా, మళ్ళీ డ్రర్ అంటాడు, ఇది కూడా పోద్దామని చెప్పి ఆ బస్సు మళ్ళీ పోయి హ్యాండిల్ పట్టుకొని నిల్చుకొని వాడు డ్రర్ అంటుంటాడు, తొగతా. చాలామందిని చూసా అటు తూగుతూ. గాయాలు కూడా చూసా, వారికి తగిలినటువంటి గాయాలను కూడా చూసా. ఆ ముక్కు పగలగొట్టుకోవడము, తలకి తగలుకోవడం, ఆ రాడ్డు. నిద్ర విషయంలో మితముగా అతను పరిగెడుతూ ఉన్నాడు పరుగు పందెంలో. ఆ వ్యక్తి అతను ఎట్లా ఉండాలంట? నిద్ర విషయంలో మితంగా ఉండాలి, మితంగా నిద్ర కలిగి ఉండాల. మన ఆత్మీయ జీవితంలో కూడా మితంగా నిద్రపోవాలా. రోజుకి 8 గంటల కంటే నిద్రపోతే వారు చచ్చిపోతారంటే 10 గంటలు నిద్రపోతారు. 8 గంటలు దాటితేనే కదా నీ 10 గంటలు నిద్రపోతారు. నిద్రకి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నేను మా బంధువు ఒక ఆయన్ని గమనించా.
ఉదయాన్నే లేయడమే ఆలస్యంగా లేస్తాడు. రెడీ అయిపోయి టిప్ టాప్గా రెడీ అయిపోయి అలా వచ్చి ఇంకా టైం ఉందని చెప్పి హ్యాపీగా పడుకుంటాడు. ఇంక పడుకోవడం అంతే. ఇంక మధ్యాహ్నం లేస్తాడు, డ్యూటీలే. ఇంకా ఆ రోజు సెలవు. అయ్యా మీరు డ్యూటీకి పోవాలని రెడీ అవుతారు కదా, ఏంటి అంటే అదే టైం అయిపోయిందంటే నువ్వేం చేసావు? నిద్రపోయావు. ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టు ఆయన మా బంధువు ఒక ఆయన చూశాను, గమనించా చాలాసార్లు. ఆయన లేయడమే ఆలస్యం లేస్తాడు, త్వరగా మరి సిద్ధపడి రెడీ అయ్యి ఫ్రెష్గా రెడీ అయ్యి ఆఫీస్కి, ఇంకా తర్వాత షర్టు ప్యాంట్ వేసుకుని పోదాం అన్న టైంలో ఒక్కరో రిలాక్స్ అవుతాడు. ఇంకదే పడుకోడున్నాడంటే ఇంకంతే డ్యూటీ, నిద్ర. మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నిద్రయందు మనం ఏం చేయాలంట? ఆసక్తి విడవాలంట. నిద్రయందు దరిద్రుడి కాకుండేలా నిద్రను ప్రేమించకుండా మేల్కొని ఉండు అంటాడు. నిజంగా ఎక్కువ నిద్రపోతుండే వారిని ఏమంటారు? రే దరిద్రం పడుతుందిరా, లేయిరా, ఏందిరా ఇంకా పడుకున్నావా, చి వాడిని ఏం తిడతామండి? రే దరిద్రుడా, లేయిరా, లేయి. ఎప్పుడు పడుకోవడమేనా? ఎప్పుడు నిద్రేనా? రకరకాలుగా. ఇంకా మనం చూస్తే అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో 10వ వచన భాగాన్ని మనం గమనిస్తే, ఇంకా కొంచెము నిద్రించానని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం సేపు పండుకొనిమ్మా. రే నాయనా, పాప లేయమ్మా, స్కూల్కి టైం అవుతుంది, కాలేజీ టైం అవుతుంది, కొంచెం సేపు పండుకొనిమ్మా, కొంచెం సేపా అంటారండి. బిడ్డలు అనేవాళ్ళు ఉన్నారా? కొంచెం సేపు పండుకొనిమ్మా, కొంచెం సేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దరిద్రం అని వెంటాడుతుందంట. అదే రీతిగా దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అదే రీతిగా సామెతల గ్రంథంలోనే 19వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, సోమరితనము గాఢ నిద్రలో పడవేనంట. సోమరివాడు పస్తుపడి ఉండును. సోమరితనం గాఢ నిద్ర ఏం చేస్తుంది? సోంబేరిని చేసేస్తుంది. పనికి కూడా పోనీదు. గాఢ నిద్ర. చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్తు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంట, కేవలము గాఢ నిద్రలు పోయినందువల్ల. మనము యోనాని మనం చూస్తే యోనా గ్రంథంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ఓడ అడుగు భాగంలో ఏం చేస్తున్నాడు? గాఢ నిద్ర వేసేస్తున్నాడు. బయట ఆ తుఫాను, గందరగోళమైనటువంటి పరిస్థితులు, భయానక పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రలో. వారికి ఏం తెలియదు కదా, నిద్రలో ఉన్న వాళ్ళకి. గాఢ నిద్రలో. అదే రీతిగా సొలొమోను రాజు దగ్గర 2 స్త్రీలు నిద్రపోతూ వారి బిడ్డని, ఆమె ఏం చేసిన, ఒక ఆమె నిద్రలో ఇంకో స్త్రీ బిడ్డ మీద ఏం పడిపోయింది నిద్రలో. ఆ బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. చూడండి, నిద్ర ఎన్ని కష్టాలను తీసుకుని వస్తుందో కదా.
ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకుని వస్తుందో. కాబట్టి మితముగా ఏం చేయాలి? మితముగా నిద్రపోవాలి. దేవునితో ఎక్కువసేపు గడిపే వారముగా దేవుని బిడ్డలు ఉండాలి. మన విశ్వాస జీవితంలో మనం కొన్ని నేర్చుకోవాలి. విశ్వాస జీవితము అనేటటువంటి నీ పరుగులో యేసు వైపు చూస్తూ నువ్వు పరిగెత్తాలంటే నువ్వు తగినంత ఆహారం, మితంగా ఆహారం తీసుకోవాలి, మితంగా నిద్రపోవాలి, మితంగా ఉండాలి నీ నిద్ర. ఇంకా మనం చూస్తే అదే 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్ర మత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. చింపి గుడ్డలు ధరించుటకు కారణమగునంట. విపరీతంగా తాగి విపరీతంగా తిని మనుషులు దరిద్రులు అవుతారు. తిని తాగి నిద్రపోవటమే వాళ్ళు చేసేది. కనుక వారికి ఏముంటుందంట? వారికి ఏమీ ఉండదంట. చింపిన గుడ్డలు ధరించుకునే పరిస్థితి ఏర్పడుతుందంట. కాబట్టి మనము మితమైనటువంటి నిద్రను కలిగి ఉండాలని ఈ రాత్రికాల సమయంలో ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే ఆ యొక్క పరుగు పందెంలో ఆ వ్యక్తి పరిగెడుతున్నప్పుడు మొదటగా ఏం చూసామండి? మితమైన ఏముండాలి? తిండి, ఆహారం. మితమైనటువంటి ఆహారం కలిగి ఉంటే ఆ వ్యక్తి చురుగ్గా పరిగెత్తగలడు, గమ్యాన్ని చేరగలడు, ఆ బహుమానాన్ని పొందుకోగలడు. అదే రీతిగా మితంగా నిద్ర కలిగి ఉంటే ఏం చేయగలడు? చురుగ్గా పరిగెత్తగలడు, చురుగ్గా పరిగెడుతూ తన గమ్యస్థానాన్ని చేరుకోగలడు. మూడవదిగా మనం చూస్తే మితంగా మాటలు ఉండాలంట. మితంగా ఏముండాలంటండి? మాటలు మితంగా. చూడండి, ఆ పరిగెత్తే వ్యక్తి ఆ పక్కన వారితో, అతనితో పరిగెడుతున్నటువంటి మిగతా వారితో మాట్లాడితే ఏమవుద్ది? గమ్యాన్ని చేరుకోగలడా? వారితో మాట్లాడుతూ అతనికి ముందున్నటువంటి పరుగు పందెంలో పరిగెత్తే వ్యక్తి పక్కన వారితో వీరితో మాట్లాడుతూ గమ్యాన్ని చేరుకోగలడంటే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి నిన్ను దాటి ముందుకెళ్ళిపోతాడు. అతను ఆ బహుమానాన్ని పొందుకుంటాడు. అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో, విశ్వాసం అనేటటువంటి పరుగు పందెంలో నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు నీ మాటలు ఎలా ఉండాలంటండి? మితంగా ఉండాలా. చూడండి, సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. మాటలు మరీ ఎక్కువైతే ఏమవుద్దంట? దోషం తప్పదంట. పెదవుల్ని ఏం చేయాలంటే అదుపులో పెట్టుకోవాలా. అదుపులో మనం ఇంత మాట్లాడమంటే, ఇంత విషయాన్ని అడిగితే వారు ఎంత చెప్తారు? ఇంత విషయాలు చెప్తారు. మనం అడిగింది కొంచెమే, కానీ ఇన్ని విషయాలు వచ్చేస్తాయి మనకు. ఎంత సంతోషం కదా! ఆ విస్తారమైన మాటలను పెట్టుకొని ఇంట్లో పొయ్యి మీద ఉన్నటువంటి పాలని మర్చిపోతారు, అన్నాన్ని మర్చిపోతారు. పొంగతా ఉంటాయి, పాలు పొంగుతుంటాయి కదా. విస్తారమైనటువంటి మాటలు పెట్టుకొని ఇంట్లో తిండి తిప్పలు కూడా వండరు కొందరు. అయ్యే ఆ ధ్యాసలు వెళ్ళిపోతారు. ఆ ధ్యాసలో విస్తారమైనటువంటి మాటలు, మితముగా ఉండాలంట. మితమైనటువంటి మాటలు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే మత్తయి సువార్తలో మనం ఒక మాటను గమనిస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయము, నేను మీతో చెప్పునిదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, వ్యర్థమైనటువంటి
ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి ఏమవుతావంట? నువ్వు శిక్ష పొందుతావంట. జాగ్రత్త. నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు మితంగా ఉన్నాయా? విస్తారమైనటువంటి మాటలు ఉన్నాయా? ఆ మాటలను బట్టి మనకేమవుతాయంట? విమర్శ దినమున ప్రభువారు లెక్క చూస్తాడంట. నువ్వు అనవసరమైనటువంటి మాటలు ఎన్ని మాట్లాడావు, అనవసరమైనటువంటి ముచ్చట్లు ఎన్ని చెప్పావు, నీకు లెక్క ఉంటుందంట. దాన్ని బట్టి నీకు ఒక శిక్ష కూడా ఉంటుందంట. శిక్ష చూసారా? ఎంత మనకు మాటలు ఎంత దూరం తీసుకెళ్తాయి కొన్నిసార్లు. కాబట్టి మన మాట విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా. మనకు తీర్పు సమయంలో విమర్శ దినమున మనం ఏమవుతామంట? మన మాటలను బట్టి మనకు శిక్ష కలుగుతుంది. అదే రీతిగా కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 39వ కీర్తన మొదటి చరణాన్ని మనం చూస్తే, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. దావీదు కీర్తన. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. భక్తిహీనులు, దేవుని ఎరుగునటువంటి బిడ్డల దగ్గర మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా. అనవసరమైనటువంటి మాటలు నీకు అవి వచ్చాయా? నువ్వు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడావా? నీ ఆత్మీయ జీవితమైన పరుగు పందెంలో ఏమవుతావు? వెనకబడిపోతావు. ముందుకు పోవు. ఏమవుతావు? వెనక్కి వెళ్ళిపోతుంటావు. ప్రియమైన దేవుని సంగమా, మాటలు జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా మన నాలుకతో పాపము చేయకుండా ఉండునట్లు దావీదు మహారాజు చెప్తూ ఉన్నటువంటి మాట ఆయన రాస్తూ ఉన్నాడు. నాలుకతో కూడా నేను ఏం చేయాలా? పాపం చేయకుండా ఉండాలంట. భక్తిహీనుల ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. మనం కూడా అన్యుల దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మన సాక్ష్యం వారి దగ్గరే పోద్ది. మనము మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలకిస్తాడు. ఈడు క్రైస్తవుడు, బైబిల్ ఎత్తుకొని ఆదివారం ఇప్పుడు చర్చికి వెళ్తాడు. ఫలానా దగ్గర ఏమన్నా మీటింగ్ జరిగితే బైబిల్ ఎత్తుకొని పోతాడు. ఈడు మాటలేంది ఇట్లా ఉన్నాయి? ఈడు మాటలేందబ్బా? నోరు తెరిస్తే బండభూతులు వస్తున్నాయిందబ్బా. నోరు తెరిస్తే అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు వస్తున్నాయే అని వాడు ఏం చేస్తాడంట? క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలు, భక్తిహీనులు ఏం చేస్తారా? వారు కాసుకొని ఉంటారు. కాబట్టి మన మాటల విషయంలో కూడా మితంగా ఉండాల. మితంగా. నువ్వు పనిచేసే దగ్గర, నీ ఇంటి దగ్గర, చుట్టుపక్కల, నీ వ్యాపారంలో అయితే ఏమి, ఎక్కడ నువ్వు ఉన్నప్పటికీ నీ మాటలు ఎలా ఉండాలంటమ్మా? మితముగా ఉంటే నువ్వేం చేయగలవు? నీ విశ్వాసమనే పరుగు పందెంలో ముందుకి కొనసాగలవు. ఈ యొక్క వ్యక్తి ఆ పరుగు పందెంలో ఏ రీతిగా ఒక వ్యక్తి పరుగు పందెంలో ముందు కొనసాగాలంటే మొదటగా ఏముండాలి చెప్పాలా? ఏం సౌమ్య, విన్నావా? వాక్యం అంటున్నావా? మొదటగా ఏముండాలా అమ్మా శ్వేత? మితమైనటువంటి ఆహారము. మితంగా ఆహారం ఉండాలి. రెండవదిగా మితంగా నిద్ర, మితమైనటువంటి నిద్ర కలిగి ఉండాలి. తర్వాత మూడవదిగా వినబడమ్మా. మాటలు అంటే చాలా ఇష్టమేమో, చెప్పండి. వినబడ్డం గట్టిగా, మితంగా. కష్టంగా ఉంది మితంగా మాట్లాడడం అంటే. మితంగా మాట్లాడాలా. లేదంటే తీర్పు దినాన ఆయన ఏం చేస్తాడంట? మనల్ని శిక్షిస్తాడు. నీ మాటలను బట్టి నువ్వు ఏ రీతిగా మాట్లాడుతున్నావో ఆ చిట్టాన్ని చూస్తాడు ఆయన. ఒక్కొక్కరు జీవిత చరిత్రను చూసినప్పుడు వ్యర్థమైనటువంటి మాటలను బట్టి
నీకు మార్కులు తగ్గిపోతాయి. నీకు పడాల్సినటువంటి మార్కులు రావు, నీకు రావాల్సిన బహుమానాలు రావు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము ఈ ఆత్మీయ పరుగు పందెంలో మనం ఎలా పరిగెత్తాలంటే మితమైనటువంటి ఆహారం, మితమైనటువంటి నిద్ర, మితమైనటువంటి మాటలు కలిగి ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు మాటలను మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ